హాస్పిటల్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. వస్తే డబ్బులు ఇస్తారా? ఏం మాట్లాడుతున్నావురా? నీ చేత ఇలా డబ్బు సంపాదించడానికి నేను కన్నానా? ఇప్పుడు మాత్రం ఏంటమ్మా, అందరూ వింతగా చూడట్లేదే ఏంటి? ఏముంది, అందరూ ఫ్రీగా వింత చూస్తారు, వీళ్ళు డబ్బులు ఇచ్చి వింత చూస్తారు. చెప్పండి సార్, అక్కడికి వస్తే ఎంత డబ్బు ఇస్తారు? ఉండమ్మా. సార్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 50,000 రూపాయలు ఇస్తారా? నార్కోలెప్సీ ఇట్స్ ఎ క్రానిక్ న్యూరలాజికల్ డిజార్డర్. మన బ్రెయిన్ వల్ల నిద్రపోవడం లేవటం ఒక సైకిల్ గా సరిగ్గా చేయలేనప్పుడు ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఎక్స్క్యూజ్ మీ సార్, ఎస్ దానికి ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయా? ఎస్, ఎక్సెసివ్ డే టైమ్ స్లీపీనెస్. ఎక్స్క్యూజ్ మీ సార్, ప్లీజ్. అనాటమీ మేడం క్లాస్ తీసేటప్పుడు క్లాస్ మొత్తం నిద్రపోతుంది. అంటే మా అందరికీ నార్కోలెప్సీ ఉందంటారా? అఖిలేష్ సిట్ డౌన్. ఓకే మ్యామ్, ఓకే మ్యామ్. జోక్స్ తర్వాత, మన అందరి నిద్రని కంట్రోల్ చేసేది మనలో ఉన్న ఓ ఇంటర్నల్ క్లాక్. అందులో ఎప్పుడు సిగ్నల్ ఉంటుందో మన బ్రెయిన్ మేల్కొని ఉంటుంది. సిగ్నల్ తక్కువగా ఉన్నప్పుడు సర్క్యూట్ షట్ డౌన్ అవుతుంది. అదే మనకొచ్చే నిద్ర. కానీ ఈయన విషయంలో ఎనీ ఎక్స్ట్రీమ్ ఎమోషన్ విల్ మేక్ హిమ్ స్లీప్. క్యాటాప్లెక్సీ అంటారు. ఎక్స్క్యూజ్ మీ సార్, ఎస్, ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్ వచ్చినప్పుడు ఈయన నిద్రపోతారంటే ఈయన వల్ల సెక్స్ లో కూడా? ప్లీజ్ సిట్ డౌన్. మామూలు మనుషులందరిలాగే ఈయనకి ఆ కోరిక ఉంటుంది. కానీ ఆ ఉద్దేశంతో ఒక అమ్మాయిని తాకినప్పుడే సమస్య వస్తుంది. ఎంతో మంది నార్కోలెప్సీ పేషెంట్స్ సూసైడ్ చేసుకున్నారని విన్నాను. ఈయన ఇన్నేళ్లు సక్సెస్ఫుల్ గా జీవించటం గర్వించదగ్గది. ఓకే మిస్టర్ ఇంద్ర, ఏదైనా ఒక రోజు ఈ వ్యాధి నాకు ఎందుకు వచ్చిందా అని బాధపడ్డారా? ఇదేంటో తెలియని వయసులో సరదాగా ఉండేది. క్లాస్లోనే నిద్రపోయేవాడిని. పిల్లలందరూ బాగా చిరాకు పడేవాళ్ళు. కానీ విషయం తెలిసాక మనసుకు చాలా బాధ అనిపించింది సార్. ఒంటరిగా ఎక్కడికి బయటికి వెళ్ళలేను, ఉద్యోగం దొరకలేదు. చాలా మంది ఎగతాళి కూడా చేశారు. కొంతమంది నిద్ర రావడానికి మాత్రలు వేసుకుంటారు, మందు కొడతారు. నిద్రని డబ్బులు ఇచ్చి కొనుక్కునే వాళ్ళ మధ్యలో నాకు సహజంగా నిద్ర రావడం సంతోషంగా ఉంది సార్. ఇక్కడున్న వాళ్లలో ఎంతమంది నన్ను చూసి జాలిపడ్డారో నాకు తెలీదు. కానీ నాకు సంబంధించినంత వరకు ఇప్పుడు నేను సంపాదిస్తున్నాను. దట్స్ ద స్పిరిట్. దేనివల్ల అయితే నాకు ఎన్ని రోజులు ఉద్యోగం దొరకలేదో ఈ రోజు అదే నేను సంపాదించేలా చేసింది. వచ్చిన డబ్బుతో ఓ ల్యాప్టాప్ కొనుక్కున్నాను. నెలకి 20,000 సంపాదించడం మొదలు పెట్టాను. అమ్మకి రెస్ట్ ఇచ్చేశాను. నాకు సార్, అప్పటివరకు మిడిల్ క్లాస్ అస్సలు లైఫ్ తెలీదు. సార్. మీరు చెప్పేది న్యాయమే. అవునురా. నెలకి 20,000 సంపాదిస్తున్నాను, కానీ వైజాగ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ మీకు తెలుసుగా. బైక్ ఉంటేనే ఉద్యోగం ఇస్తామన్నారు. సో లోన్ లో బైక్ కొన్నాను. ప్రతి నెల డ్యూ కట్టాలి, టై కట్టుకోవాలి, షూకి పాలిష్ కొనుక్కోవాలి. బతకాలి కాబట్టి 3 పూట్ల కడుపుకు తినాల్సి వస్తుంది. ఒక్క 2 months టైం ఇవ్వండి, నేను ఎక్కడికి పారిపోను. రేయ్ ఇదిగో. ఏంట్రా? రేయ్, నువ్వు నిన్న సతీష్ అడిగింది నాకు చెప్పాడురా. వద్దురా. ఉంచరా, ఇప్పుడు నేను సంపాదిస్తున్నానుగా. మీకు విషయం తెలుసా? ఇప్పుడు అమ్మకి కంప్లీట్ రెస్ట్. ఇక నెక్స్ట్ 3వ కోరికే. బాగా భయం వేస్తుంది. ఏదో కుట్టి నమ్మకం. ఆల్ ది బెస్ట్ రాయింద్రా. అయ్యో బ్రదర్, నేను కుదరలేదే, అప్పుడే పడిపోయాడు. బ్రదర్, అయ్యో బ్రదర్, బ్రదర్, తమ్ముడు, బ్రదర్. మనం గుద్దేలాగే వచ్చాం, కానీ గుద్దలేదే. ఒకవేళ దారి గడ్డం కాచి డబ్బులు గుంజే రకం అయి ఉంటాడేమో. కానీ మనిషి గడ్డపని చూస్తే అనిపించట్లేదే. ఏం చెకప్ చేద్దాం. ఉంది. హలో బ్రదర్, చెప్ప పెట్టుకుని వెళ్ళిపోయామండి. ఇప్పుడు దాకా బానే ఉన్నాడండి. రోడ్డు క్రాస్ చేస్తున్నప్పుడు పట్టుకుని పడ్డాడు, టప్పును పోయాడు. పాపం అనాశ అండి. ప్లీజ్ మీరు ఇంతే ఇవ్వమని చెప్పి నేను బలవంతం చేయట్లేదు. మీకు ఇష్టం వచ్చిన తెచ్చి పుణ్యం కట్టుకోండి. 500 5,000 మీ ఇష్టం. చూడండి, నిద్రపోతున్నట్టే ఉన్నాడు. వేయండి, వేయండి. మీ సొంత బిడ్డ అనుకుని వేయండి. చిల్లమా కొడుకులు చిల్ల వేస్తున్నాయండి. నోట్లేదు. వేయండి అమ్మా, వేయండి. పెద్ద మనసు వేసేవాడు ఎవరు లేరా? వేయండి, వేయండి, వేయండి అమ్మా, వేయండి. నేనేమన్నా ఓట్లు అడిగానా? నోట్లకి అడిగాను. వేయండి ప్లీజ్. కొంచెం అమ్మా, తప్పుకోండి, ప్లీజ్. పెద్ద మనసు వస్తుంది. పెద్ద నోటు వేస్తుందేమో. అమ్మా, ఏమైంది దీనికి? ప్రాణం పోయింది మేడం. చచ్చిపోయాడు. అనాథసేమో సమాజ్ చేయాలి. మీరు? నేను అనాథనే మేడం. అనాథను అనాథగా ఆదుకోవాలి. సమాధి చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? ఒక వారం మందికి ముక్కకి మొత్తం కలిపితే ఒక 5,000 రూపాయలు అవుతా మేడం.
అలాగే పడుకోరా. ఓ 400 రూపాయలు తక్కువగా ఉన్నాయి. పర్లేదు, నేను షేర్ చేసుకుంటా మేడం. ముందు అమౌంట్ నాకు ఇచ్చేయండి. ఇవ్వండి మేడం, ఇవ్వండి. థ్యాంక్స్ మేడం. ఇంకేంటి, మహాతల్లి మొత్తం తనే ఇచ్చింది. మీరు వెళ్ళండి. పోలవరం గుడి అన్నదానం చేస్తున్నారంట, వెళ్ళి ఫ్రీగా పక్కన వెళ్ళండి, వెళ్ళండి. చాలా థ్యాంక్స్ మేడం. బ్రదరు నన్ను ఒంటరి చేసి వెళ్ళిపోయావా? ఏ తల్లి కనిపెట్టవు, నువ్వు నిద్రపోయి నాకు సంపాదించి పెట్టావు. వసూలు చేసిన డబ్బంతా నేను ఒక్కనే తీసుకోను. నేను నిజాయితీ పరుని, నేను మోసం చేయను. ఇదిగో లేచిన వెంటనే బస్సులో వెళ్ళిపో. ఆ అమ్మాయి స్వరం నాకు వినిపిస్తూనే ఉంది. ఆ అమ్మాయిని చూడాలనిపించింది. ఈ ఐడియా గనక మనకు ముందు తట్టుంటే ఈ పాటికి చాలా సంపాదించే వాళ్ళరా. రేయ్ మామా, ముందా డైరీ నవ్వుతలు పారే. రేయ్, మీరందరూ రోజు మీ లైఫ్ లో చేసే విషయాన్ని నేను ఒక రోజు చేద్దాం అనుకున్నాను. అది తప్పారా? తప్పు కాదు మావా, కానీ ఒంటరిగా వెళ్ళాలని ఆశపడకుండా ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుని తనతో కలిసి వెళ్ళాలని ఆశపడు. ఎగతాళా? అది కాదురా, బాగా సంపాదిస్తున్నావు, పెళ్లికి పిల్ల దొరకదా ఏంటి? అదే రోజు డైవర్స్ అయిపోతుంది. అలా అయితే మళ్ళీ పెళ్లి చేసుకో. రేయ్, నేను నచ్చే అమ్మాయికి నా నిద్ర నచ్చకపోవచ్చురా. ఫస్ట్ ఒక అమ్మాయిని వెతికి పట్టుకుందాం, తర్వాత ఆ అమ్మాయికి నీ నిద్ర నచ్చుతుందో లేదో ఆలోచిద్దాం, సరేనా? పద. మా అమ్మలాగే నా ఫ్రెండ్స్ కూడా ఎవరో ఒకరిని చూసి నాకు పెళ్లి చేద్దామని అనుకుంటున్నారు, కానీ వాళ్ళ వల్ల కావట్లేదు. మా వాడు చూడు, ఆ పింక్ డ్రెస్ అమ్మాయిని చూడు. కాకపోతే నువ్వు మోకాలు దండేసి కొంచెం తగ్గాలి, ఓకేనా నీకు? సరే చేద్దాం. నేను వెతికే స్వరం ఆ అమ్మాయిదేనని నాకు అప్పుడు తెలీదు. రే మావా, నీకు సెట్ చేసేలాగా మాకు సెట్ అయిపోయేలా ఉన్నారా? ఎవరిని చూస్తున్నాడు? ఓహో, రే ఆ ఎదురుగా వచ్చే అమ్మాయి ఓకేనా? రేయ్, ఊరుకోరా. రే వెళ్ళి ధైర్యంగా మాట్లాడు. ముందు సిగ్గుగా ఉంటుంది, మాట్లాడే కొద్దీ అలవాటు అయిపోతుంది. దగ్గరకు వస్తుంది, వెళ్ళి మాట్లాడరా. ఈ అమ్మాయికి అయితే రీఛార్జ్ చేయాల్సిన అవసరం కూడా లేదురా, వెళ్ళరా. రే, నువ్వు అమ్మాయి దగ్గర వెళ్ళి నువ్వు అనితేనా అని అడుగు. తను కాదంది అనుకో, మీరు వెనక చూడడానికి అంతలాగా ఉన్నారని చెప్పి ఏదో ఒకటి చెప్పి మాటలు పెట్టరా. సూపర్ ఐడియా ఇచ్చారా, వెళ్ళరా. వెళ్ళరా. ఓకే, ఈరోజు ఈవినింగ్ కలుద్దామా? ఎక్స్క్యూజ్ మీ. ఈ అమ్మాయి కూడా వీడుకున్న రోగమే ఉన్నట్టుందిరా. జోడీ భలే సెట్ అయింది. రే చూడరా, పైన చేసాడు. చెప్తే నమ్మడు కనుక ఫోటో తీస్తా. సారీ అండి, నేను మిమ్మల్ని చనిపోయినట్టు యాక్ట్ చేసి డబ్బులు గుంచే గుంపని తప్పుగా అనుకున్నాను. ఏమండే, డబ్బులు గుంజే గుంపు అయితే చచ్చినట్టు ఎందుకు యాక్ట్ చేస్తాడండి? వీడికి నిద్ర రోగం ఉందండి. హలో, లూసా మీరు? నిద్ర పట్టకపోతేనే వ్యాధి, బాగా నిద్ర పడితే అది వరం. ఆహా, ఏం చెప్పారండి. అది సరే, నడిచేటప్పుడు కూడా నిద్రపోతారా? అవునండి, చదువుకునేటప్పుడు, ఆడుకునేటప్పుడు, తినేటప్పుడు. అయితే మరి ఎప్పుడు చూసినా భయంతోనే ఉండాలి కదా? నిద్రపోయేటప్పుడు మాత్రం భయపడ్ను. మరి మీరెలా ధైర్యంగా బయటికి? మొదటిసారిగా ధైర్యం వచ్చింది. మీకు 4600 నష్టం. చూస్తూ ఉండండి, ఏదో ఒక రోజు మీరు పెద్ద రేంజ్కి వెళ్తారు. వాడిది ఇప్పుడు పెద్ద రేంజేనండి, నెలకి 20,000 సంపాదిస్తున్నాడు. 20 ఏంటి, మీరు 20ని 40గా మార్చగలరు, 40ని 80గా మార్చగలరు. గుడ్ లక్. థ్యాంక్ యూ అండి. కానీ ఏదేవైనా ఆ ఫ్రాడ్ ని మాత్రం నేను వదలండి. వాడంతా చూస్తాను. వాడిని ఎలాగైనా వెతికి కనిపెట్టి నా డబ్బులు తీసుకోవాలి. ఏమండి, మీకు నా వల్లే కదా లాస్. కావాలంటే ఆ డబ్బు నేను తిరిగి ఇచ్చేనా? మీరేస్తానంటారా? సరే ఇవ్వండి. ఇలా జలకిచ్చిందేంటి? 500 తక్కువగా ఉందా? కాదండి, ఉన్నదే 500. కావాలంటే నేను మిగతాది నెక్స్ట్ టైం కలిసినప్పుడు ఇవ్వండి. అవునవును, ఇచ్చారా. పాపం బేద ఫ్యామిలీ ఏమో. కాలేజ్ ఫీజు, డాక్టర్ ఫీజు, మేకప్ ఫీజు అని చాలా ఉంటాయి. ఇచ్చే. హలో, నేనెవరో తెలుసా మీకు? జగదాంబ సెంటర్ లో ప్లాట్ఫామ్ మీద బొమ్మలు అమ్ముతూ ఉంటారా? షటప్. జగదాంబ సెంటర్ లో ఉన్న షాప్స్ అన్నిట్లోకి మాదే పెద్దది. కడలి అని వినే ఉంటారు. ఆహా, అందుకని డబ్బులు వదిలేసుకోగలమా? కరెక్టే పాపం. చెప్పండి అన్న. కడలి నుండి ఫోను. ఓ అలాగా, సరే ఎప్పుడు? చూడడానికి ఉన్నదానిలో ఉంది, 500 లాగేసుకుంది. అంత బిల్డప్ ఏమరా? ఓకే బాయ్. నాకు ఆల్ ది బెస్ట్ చెప్పండి. దేనికి? రేపు నాకు పెళ్లి చూపులు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అయితే నేను బయలుదేరుతాను. ఓకే అండి. బాయ్ బాయ్ బాయ్. బాయ్. వెల్కమ్. ఇంద్రా, మీరు నా డబ్బులు తిరిగేలా ఇస్తారు? మొత్తం గుంజితే గానీ వదలదేమో. మొబైల్ నెంబర్ ఇవ్వండి.